హలో గాయ్స్, వెల్కమ్ టు ఏఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మనం మటన్ బేజా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మటన్ బ్రెయిన్ని వేసి కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక 5 or 10 minutes. ఆ తర్వాత దాన్ని తీసుకొని వీడియోలో మనం చూస్తున్నాం కదా ఎలా క్లీన్ చేసుకోవాలో. మటన్లో కొన్ని వేస్టేజ్ నర్వ్స్ ఉంటాయి, అవన్నీ నానబెట్టడం వల్ల మొత్తం వచ్చేస్తాయి అన్నమాట ఫ్రీగా. సో అవి చాలా నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా క్లీన్ చేస్తున్నారో. బ్రెయిన్ అనేది చాలా డెలికేట్గా ఉండిద్ది, సో అందుకని స్మూత్గా హ్యాండిల్ చేయాలి. బ్రెయిన్ని చెదరగొట్టకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం. సో చూసారు కదా ఎలా క్లీన్ చేసుకుంటున్నామో. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బ్రెయిన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది, పసుపు, కారం, కొత్తిమీర. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే అందులో సన్నగా తరిగిన పెద్దుల్లిపాయని కూడా వేసేస్తాం. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోనే మనము చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక ఇలాచీని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే అందులో ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లో రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అలా వేగిన దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ వేయించుకుందాం. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో మనము సరిపడా కారం వేసుకొని మళ్ళీ వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేగిన దాంట్లో మనము సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బ్రెయిన్
ఏదైతే మటన్ బ్రెయిన్ ఉందో అది వేసుకుందాం. చిన్నగా వేసుకుందాం, చెదిరిపోకుండా ఉంటుంది. అండ్ బ్రెయిన్ చాలా డెలికేటెడ్గా ఉంది. చిన్నగా ఫ్లిప్ చేసుకుందాము, ఆ మసాలా అంతా దానికి పట్టేటట్టు, ఆ గ్రేవీ మొత్తం. ఇలా ఒక 5 minutes మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం 1/2 cup వాటర్ వేసుకొని బ్రెయిన్ ఉడికేటట్టు పెట్టుకుందాం. అండ్ ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలి మనం. అలాగే బ్రెయిన్ కూడా చక్కగా ఉడికిపోయిద్ది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2-3 minutes మనము ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ మొత్తం దానికి మంచిగా పట్టి టేస్టీగా వస్తుంది. సో చిన్నగా ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకునేటప్పుడు చాలా చిన్నగా ఫ్లిప్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా డెలికేటెడ్గా ఉండిద్ది కుక్ అయ్యే కొద్దీ మనకి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒక 2-3 minutes అలా మనం మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల చూసారా కన్సిస్టెన్సీ అనేది ఎంత చక్కగా దగ్గర పడేసి మనకి మొత్తం ఉడికిపోయింది. సో వేడిగా పిజ్జా ఫ్రై రెడీ.